నమస్కారం న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. అన్నదాత ఉసురు తీస్తున్న కాంగ్రెస్ సర్కార్. జమ్మికుంట మార్కెట్ లో రైతుల కన్నీటి గాథ. జమ్మికుంటలో ఇక్కడ మార్కెట్ కమిటీ యార్డ్ లో 20 రోజులు నెల రోజుల పైగా ఇక్కడ తీసుకొచ్చి మొక్కజొన్నలు ఇక్కడ రైతులు తీసుకొచ్చేసి పడిగాపులు కాస్తున్నా మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదు. దానిలో జాప్యం జరుగుతున్నది. అధికారులు ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా సందర్శించి వారం రోజులు అవుతున్నా కూడా వాళ్ళ యొక్క రైతుల యొక్క ఇబ్బందులు మాత్రం తొలగిపోవట్లేదు. దానిలో కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతున్నది. రైతులు ఇప్పటికీ ఇంకా ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఇప్పటికీ దాదాపు అనేక వందలాది మంది రైతులు ఇక్కడ పడిగాపులు కాస్తుంటే ఇంకా మార్కెట్ యార్డ్లకు రాకుండా వాళ్ళకి టోకెన్స్ ఇవ్వకుండా తీసుకురాకుండా బయట ఉన్నటువంటి రైతులు ఇంకా వందల మంది రైతులు ఇంకా బయటనే ఉన్నారు. ఈ వచ్చేటువంటి రైతులకు కూడా వాళ్ళకు ఇదే మార్కెట్ యార్డ్లో ట్రేడర్స్ తోటి కుమ్మక్క అయిపోయి వీళ్ళు అధికారులు వాళ్ళు మార్కెట్ అధికారులు కానీ మార్కెట్ కమిటీ అధికారులు మార్కెట్ కమిటీ వీళ్ళు కుమ్మక్క అయిపోయి రైతులను తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వాళ్ళని దోచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ దగ్గర 1500, 1600, 1800 రూపాయలకు ట్రేడర్స్ అదే మార్కెట్లో కొనుక్కొని మీకు ఎందుకంటే పోవడం చాలా లేట్ అవుతుంది, 15 రోజులు 20 రోజులు అయినా కూడా మీరు ఇంకా మీ పోవు అని చెప్పి వాళ్ళను మోసపూరితంగా రైతుల నుంచి వెళ్ళి అగ్గొసొక్కొని అదే మార్కెట్లో మళ్ళీ ఎంఎస్పీ ధరకి మార్కెట్కి అమ్ముతున్నారు. వాళ్ళకు ట్రేడర్ సంబంధించి కొన్నటువంటి మొక్కజొన్నలేమో వాటిని అవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, లారీలు వస్తున్నాయి వాళ్ళకి. ఇక రైతుల వాటికి మాత్రం లారీలు తీసుకురావట్లేదు. రైతులు లారీలు ఏమైనా వచ్చినటువంటి వాళ్ళకి కూడా మీకు అదనంగా డబ్బులు ఇస్తేనే వాళ్ళకు మళ్ళీ లారీలో బ్యాగ్కు ఒక్కొక్క బ్యాగ్కు అదనంగా డబ్బులు వసూలు చేసి రైతులకు ఈ రకంగా తీవ్రంగా మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మార్కెట్ కమిటీ సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఆ కార్యాలయంలో మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. ఈ అక్రమైనటువంటి ఈ మార్కెట్ కమిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టాలని చెప్పి సత్వరమే కొనుగోలు చేయాలి మొక్కజొన్నలు. వాళ్ళకు జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతుందో దోపిడీని నివారించాలి. ఎవరైతే దోపిడీకి పాల్పడేటువంటి ట్రేడర్స్ యొక్క వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అధికారులు ఎవరైతే కుమ్మకైనటువంటి కమిషన్లు కక్కుర్తిపడి చేస్తున్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇదే మార్కెట్ ఇలా చివరి ధాన్యం వరకు కొంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటికే ఆల్రెడీ ఇవాటికే క్లోజ్ అవుతుందని చెప్పి ఈ జమ్మికుంట మండలంలో ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఇవాటికి చివరి తేదీ, ఇవాటి తర్వాత మేము కొనమని చెప్పి డైరెక్ట్ గా మెసేజ్లు పెడుతున్నటువంటి రైతులకు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. కొంటున్నటువంటి ధాన్యానికేమో ఇవాళ ఇష్టానుసారంగా దోపుతున్నారు. మీరు రైతులకు ఎంఎస్పీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర అవుతుందో దాన్ని అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళకు కోత ఇచ్చి గతంలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కూడా మిల్లర్లతో కుమ్మక్కైపోయి వాళ్ళ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇదే రకంగా రైతులను దోచుకున్నది. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి మిల్లర్లతో కుమ్మక్కైపోయి ఇష్టానుసారంగా జోకుతుంటే ఎవరు కూడా వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు. అధికారికంగానే ఇవాళ 10 క్వింటాలకు 10 కిలోల వరకు మొత్తం కటింగ్లు పెట్టి తరుగు తాళ్ళు పేరు మీద వాళ్ళ కటింగ్లు పెడుతున్నారు, దోచుకుంటున్నారు. ఈ రకమైనటువంటి దోపిడీని వెంటనే అరికట్టాలని చెప్పి మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి అందరి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అది ప్యాడీ కొనుగోలు గారు చివరి ధాన్యం గింజున్నంత వరకు కూడా కొనుగోలు కేంద్రాలు మూసేయద్దని చెప్పి ఈ విధంగా అక్రమంగా కోత విధిస్తున్నటువంటి దీని మీద అరికట్టాలని చెప్పి మొక్కజొన్న కొనుగోలు కూడా వాళ్ళు వెంటనే సత్వరమే కొనుగోలు చేసి వాళ్ళకు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వాళ్ళకు వెంటనే కొనుగోలు చేసి దాన్ని తరలించాలని చెప్పి మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాము. లేనట్టయితే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది. దాని మీద మేము ఇక్కడ ఉద్యమాన్ని ప్రారంభించినాం. వీళ్ళ రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ పక్షాన భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన పోరాడుతుంది. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళకి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇటువంటిది కనుక ప్రభుత్వం అధికారులు కనుక స్పందించకపోతే మేము తీవ్రమైనటువంటి దీనికి ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం. తర్వాత నేను అడుగుతున్నాను, అది పోయింది ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఇక్కడ మనం చూసే చెప్తున్నాం, లారీ నెంబర్తో సహా యుక్తంగా ఆధారాలతో సహా యుక్తంగా చెప్తున్నాం. వీళ్ళ మీద ఉండదు. అయితే మీ మీద కంప్లైంట్ చేయమంటారా లేకపోతే మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారా? చేస్తారు కదా మీరు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోదా? మీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మరి మీకెంత కమిషన్ మీ మీద క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. మీరే బాధ్యులు కంప్లీట్ గా. రైతులకు ఇక్కడ 20 రూపాయలు చొప్పున లారీకి బస్తాకి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాన్ని ఇమ్మీడియట్ గా మీరు కంట్రోల్ చేయాలి. బస్తాలు కొనుక్కోమని చెప్పి అది చేసి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. దాన్ని మీరు ఎవరు అవసరం కలెక్టర్కి చెప్పండి, లేకపోతే ఇంకెవరికని చెప్పండి. ఇక్కడ మీరు లారీలు ఎక్కడికి తెప్పించుకుంటారు. బయట వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి 1800, 1600 రైతులను వాళ్ళ యొక్క అలసత్వాన్ని ఆసరా తీసుకొని కొనుక్కుంటానికేమో లారీలు దొరుకుతున్నాయి. ఇక్కడ మన మార్కెట్లకేమో లారీలు దొరుకుతలేవు. ఇప్పుడు మన వర్షాలు పడితే ఎవరు బాధ తడిచిపోతాయి. మళ్ళీ ఎవరు కొనాలి అవి? మళ్ళీ దానికి కటింగ్ పెడతారా? మళ్ళీ 200, 500, 1000 రూపాయలకు కొంటున్నాను. మళ్ళీ ఇదే ట్రేడర్స్ వచ్చి కొంటారు. మీ మార్కెట్ తీసుకోమని చెప్తారు. మళ్ళీ
మీరు ఇమ్మీడియట్ గా లిఫ్ట్ చేసేందుకు కోసం చేయండి. ఇప్పుడు ఇమ్మీడియట్ దీనిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే మాత్రం మీ మీదనే మేము యాక్షన్ తీసుకోవాలి. అహోరాత్రులు శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాత పడుతున్న ఈ అష్ట కష్టాలకు బాధ్యులెవరు? ఇది కేవలం మార్కెట్ యార్డ్ లోని దౌర్భాగ్యం కాదు, కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిలువుటద్దం. జమ్మికుంట మార్కెట్ యార్డ్ సాక్షిగా జరుగుతున్న ఈ అరాచకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కనీస మద్దతు ధర 2400 ఉంటే దళారులు అధికారులు కుమ్మక్కై రైతు దగ్గర కేవలం 1600 రూపాయలకే పంటను లాగేసుకుంటున్నారు. 20 రోజులుగా అన్నదాతలు మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నా కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా, లేక దళార్లకు కొమ్ము కాయడమే పనిగా పెట్టుకున్నారా? గన్ని బ్యాగులు లేవు, వాహనాలు లేవు, కనీసం కూలీలు కూడా లేరు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది? ట్రేడర్లతో కుమ్మక్కై రైతును నిలువునా దోచుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవడానికి మీకు వణికెందుకు అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నల వర్షం, ప్రభుత్వ మౌనం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు దక్కడం లేదు? అధికారులు ట్రేడర్లతో కలిసి రైతును దోచుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది? దళారుల కబంధ హస్తాల్లో రైతాంగాన్ని వదిలేసి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుంది? వెంటనే రంగంలోకి దిగి మార్కెట్ యార్డ్ లో ఉన్న మొక్కజొన్నను ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేయాలి. లేని పక్షంలో ప్రభుత్వం రైతు ఆగ్రహానికి గురికాక తప్పదు. అధికారులు ట్రేడర్ల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇది కేవలం జమ్మికుంట సమస్య కాదు, రాష్ట్రంలోని ప్రతి రైతు పడుతున్న ఆవేదన. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు వైఖరిపై బీజేపీ యుద్ధం ప్రకటించింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.